మనము దేవుని వాక్యాన్ని చెప్పుకోవచ్చు. అది సంసోను గురించి మనం మాట్లాడుకోవచ్చు. సంసోను ఎలాగున మరి బాధింపబడ్డాడు, సంసోను ఎలాగున నీతిమంతునిగా తీర్చబడ్డాడు, సంసోను ఎలాగున పాపం చేశాడు, ఇవన్నీ మాటలు కూడా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. అయితే సంసోను గురించి ఎక్కడ వ్రాయబడింది అని అంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వాక్యం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థన చేశాడు. అంటే ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి సంసోను గురించి మనము కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఎక్కిపించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి మీ బలముతో నింపి మా అందరినీ కూడా మీ ఆత్మ చేత నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడ్డ మాట ప్రకారంగా మనం చెప్పుకుంటే సంసోను మహాబలవంతుడు. సంసోను చాలా బలవంతుడు. ఎంతటి బలవంతుడు అనేది మనం మాట్లాడుకుంటే, ఒక మారు పట్టణానికున్న గేటులు 2 గేట్లు కూడా 2 భుజాల మీద పెట్టుకుని కొండ శిఖరానికి తీసుకెళ్ళి పెట్టాడు. ఒక్కొక్క గేట్ వచ్చి 40 మంది మొయ్యాలి దాదాపుగా. అంత బరువు ఉంటుంది అది. ఎందుకంటే ఇంటికున్న గేట్లు కాదు, ఈ పట్టణానికున్న గేటులు. అంతటి బలమైన గేటులు కొండ శిఖరానికి మోసుకుంటూ వెళ్ళిపోయి ఆ శిఖరానికి పై భాగంలో పెట్టాడు. ఇది సంసోను చేసిన కార్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సంసోను మీదకి దిగి వచ్చారో అప్పుడు ఇటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉండేవాడు. ఇంకా మనం మాట్లాడుకుంటే సంసోను గురించి 300 నక్కలను పట్టుకుని ఆ నక్కలకు దివిటీలు కట్టి ఆ తోకలకు అగ్ని అంటించి ఫిలిష్తీయుల యొక్క జొన్న చేలల్లో వదిలేస్తే ఆ చేలన్నీ తగలబడిపోయాయి. అంటే అలాగున చేయటం అనేది దేవుని చిత్తమైంది కాబట్టి ఫిలిష్తీయుల్ని పాడు చేయటము, ఫిలిష్తీయుల్ని నాశనం చేయటము, ఫిలిష్తీయుల్ని బాధ పెట్టడము, మరి ఇవన్నీ కూడా దేవుడు ఆ సంసోన్ని ఎన్నుకున్నది ఇందు నిమిత్తమే అని మనకు తెలుస్తూ ఉంది. అయితే 300 నక్కలను పట్టుకున్నాడంటే అది చిన్న విషయం కాదు. ఒక కోడి పెట్టిన పట్టుకోవాలంటే ఎంతో కష్టం. అది మనం దాన్ని తరిమి పట్టుకోవాలంటే. అలాగున 300 నక్కలు పట్టుకున్నాడంటే అది చాలా మరి దేవుడిచ్చిన బలము అని చెప్పచ్చు, దేవుడిచ్చిన జ్ఞానము అని చెప్పచ్చు. ఇంకా ఎన్నో కార్యాలు, 1 కాదు 2 కాదు, 1000 మందిని గాడిద దవడ ఎముకతో కొట్టి చంపేశాడు. ఇక మరలా ఈ 500 మందిని చంపి తర్వాత 2వ రోజుని చంపి అలా కాకుండా ఒక్కరోజే 1000 మందిని చంపేశాడు సంసోను. ఇది సంసోను చేసిన బలమైన కార్యము. దేవుడు ఆయన ఆత్మను పంపించుగా చేసిన కార్యం. సంసోను ఇలాగో ఎన్నో బలమైన కార్యాలు చేశాడు. ఒక సింహాన్ని చంపేశాడు. ఇటువంటి కార్యాలు 1 కాదు 2 కాదు, ఎన్నో కార్యాలు చేశాడు. అయితే సంసోను ఇంత బలవంతుడై ఉండి ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒక వ్యభిచారింటికి వెళ్ళాడు. ఒక రాత్రిపూట ఉండి మరలా ఇంకొక స్త్రీ అంటే దెలీలా ఇంటికి వెళ్ళాడు. ఆ స్త్రీ ఇంటికి కూడా వెళ్ళిన తర్వాత ఆ స్త్రీని ఏం చేశాడంటే మోహించి ఆ స్త్రీని మోహించిన తర్వాత ఇక ఆ స్త్రీతో మరి పాపం చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడలేదు, కానీ మోహించాడు అనగానే పాపం చేసినట్లే లెక్క. మనకు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా, 28వ వాక్యంలో ఎప్పుడైతే మోహించాడు అని అంటే పాపం చేశాడు అని లెక్క. అయితే సంసోను ఎలాగున పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత సంసోను
దేవుడే సంసోన్ని వదిలేసి ఈ సంసోను మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావటం కూడా ఆగిపోయాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు సంసోను పట్టుకున్నారు, 2 కళ్ళు పీకేశారు, బందీ గృహంలో వేసి బంధించేశారు. సంసోను పాపం చేయలేదు అని అంటే 2 కళ్ళు పీకడానికి దేవుడు అధికారం ఎందుకు ఇస్తారు? కాబట్టి సంసోను ఖచ్చితంగా పాపం చేశాడు, మోహించాడు అని అక్కడ వ్రాయబడింది. అయితే సంసోను ఖచ్చితంగా పాపం చేశాడు అనేది మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అప్పగించేశాడు కాబట్టి, రెండవది దేవుడు వదిలేశాడు కాబట్టి. అయితే ఈ మాటలను బట్టి మనం చూస్తే ఈ సంసోను బందీ గృహంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫిలిష్తీయులు సంసోను గురించి మాట్లాడుకుంటూ, నిజంగా ఇటువంటి బలవంతుని మనం పట్టుకున్నామంటే మన దేవతే కారణం, పట్టుకోవడానికి గల జ్ఞానాన్ని, వివేకాన్ని, బలాన్ని మన దేవతే మనకిచ్చింది అని ఇట్టి మాదిరి మాట్లాడుకుంటూ, ఈ సంసోన్ని మన దేవత గుడికి సంబంధించిన మండపంలో కట్టేసి ఒక రోజున మనం అపహాస్యం చేయాలి, హేళన చేయాలి అని తీసుకుని వెళ్ళి ఆ మండపంలో 2 మేరు స్తంభాలు ఉంటే ఆ స్తంభాలకు కట్టేశారు. అప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేశాడు. ఇది ఆఖరి ప్రార్థన, ఆఖరి రోజున ఆఖరి ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. చూడండి, ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. యథావిధిగా నేను ఎలాగున బలం పొందుకునేవాన్నో అటువంటి బలాన్ని ఈ ఒక్కసారి మాత్రమే నాకు దయచేయి. ఫిలిష్తీయుల్ని చంపేసి నేను కూడా చనిపోయి మీ దగ్గరికి వచ్చేస్తాను అని ప్రార్థన చేశాడు. దేవుడు ఈ ప్రార్థన విని యథావిధిగా ఎలాగైతే బలం వచ్చేదో సంసోనుకి అటువంటి బలాన్ని ఈ ఒక్కసారి ఇచ్చారు. అన్నట్లుగానే సంసోను ఆ 2 స్తంభాలని పడగొట్టేసి మండపం అంతా కింద పడేలాగానే చేశాడు. అయితే దాదాపుగా 3,000 మంది చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు. అయితే ఈ స్టోరీ అంతటిలో మనం మాట్లాడుకునేది ఏమాటనంటే, సంసోను చేసిన ఆఖరి ప్రార్థన తనకు బలాన్ని తెచ్చిపెట్టింది అనేది సంసోనుకు తెలుసు. కానీ మనకేం తెలుసు? పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ గ్రంథంలో మనకు కనిపిస్తుంది కదా, 11వ అధ్యాయంలో నీతిమంతుల పట్టీ ఉందే, ఆ పట్టీలో సంసోను పేరు కూడా ఉంది. అంటే సంసోను నీతిమంతుడు అని వ్రాయబడింది. ఎందరి గురించో అక్కడ రాయబడింది కదా, అబ్రహాము గురించి, మోసే గురించి, దావీదు గురించి, యాకోబు ఇస్సాకుల గురించి, అలాగునే గిద్యోను గురించి, బారాకు గురించి, ఇలాగను వ్రాయబడిన ఆ పట్టీలో, నీతిమంతుల పట్టీలో సంసోను కూడా వ్రాయబడింది. అంటే సంసోను ఎవరట? నీతిమంతుడు. పాపం చేసిన సంసోను నీతిమంతుడిగా ఎలాగయ్యాడట? తాను చేసిన ఆఖర ప్రార్థన బట్టి. ఆఖర ప్రార్థనలో ఏముందండి? విశ్వాసం ఉంది. దేవుడు వదిలేసినప్పటికీ దేవుణ్ణి సంసోను వదలకుండా విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి విశ్వాసంతో చేసిన ఆ ప్రార్థనకు కార్యం జరిగింది. అయితే తనలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి సంసోను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఒక వ్యక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తే కేవలం కార్యం జరగడమే కాదు, ఆ వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడతాడు కూడా. అందుకే ఒక మాట ఉంది ఎక్కడనంటే, పౌలు గారు రాసిన పత్రిక రోమా 3వ అధ్యాయము 28వ వాక్యం, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇది పౌలు గారు రోమలో ఉన్న సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఏమని? క్రియలు లేకుండా కేవలము విశ్వాసము వలనే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుచున్నాడు అంటే క్రియల బట్ట, తాను చేసిన ప్రార్థన బట్ట, తాను చేసిన మంచి కార్యాల బట్ట, తాను చేసిన ఏవి బట్టలు పంచిపెట్టాడే, లేకపోతే వస్త్రదానం, అన్నదానం, ఇలాగున అనేక దానాలు చేసాడే, తాను చేసిన మంచి కార్యాల బట్ట కానే కాదు, కేవలము తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టే, క్రియలను బట్టి కాదు, తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టే నీతిమంతులుగా
తీర్చబడుచున్నారు కానీ మన క్రియలను బట్టి కానే కాదు అని పౌలు రోమలో ఉన్న పత్రికకు, రోమలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాసి చెప్తా ఉన్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే మాకు ఉంది కదండి విశ్వాసం, ఈ విశ్వాసం వేరు, ఇక్కడ చెప్తున్న విశ్వాసం వేరు. ఇక్కడ చెప్తున్న విశ్వాసం ఏంటి? నిజానికి వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగును. మనలో ఒక విశ్వాసం వచ్చింది వాక్యాన్ని బట్టి. యేసు ప్రభు నా దేవుడు, విశ్వాసం వచ్చింది. ఇప్పుడు దేవుడు మనల్ని శోధనలో పెడతాడు. మన విశ్వాసం కరెక్ట్ అయినదా కాదా ఏమండి తెలుసుకోవడం కొరకు మనల్ని బాధల్లో పెడతాడు. ఎప్పుడైతే మనల్ని బాధల్లో పెట్టాడో, శ్రమల్లో పెట్టాడో, శోధనలో పెట్టాడో, అయినప్పటికీ కూడా యేసు నా దేవుడు అని చెబితే, శోధనలు అయిన తర్వాత, శోధనలలో ఏమండి ఈ బాధలలో యేసు నా దేవుడు అని చెప్పగలిగితే, ఈ విశ్వాసము నిన్ను నీతిమంతురాలుగా, ఈ విశ్వాసము నిన్ను నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నది. సాధారణంగా వినగానే విశ్వసించే విశ్వాసం వేరు, శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ మనలో ఉన్న విశ్వాసం పోకుండా నిలిచి ఉండే విశ్వాసము వేరు. కాబట్టి మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నాం? శ్రమలు వచ్చినప్పటికీ నిలిచి ఉండే విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే శ్రమలు రాగానే, బాధలు రాగానే ఏమండి బలహీనతలో పడిపోయే విశ్వాసం కలిగి ఉన్నామా? అవిశ్వాసులైపోయే అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ఏ విశ్వాసం కలిగి ఉన్నాం? మనం విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. ఇంకా మనం చూస్తే విశ్వాసం ఉంటే ఏమండి స్వస్థపరచబడతాం. ఈ మాట కూడా ఎక్కడ ఉంటుంది అంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థత కలగజేస్తుంది, స్వస్థపరుస్తుంది. అంటే ఎవరిలో అయితే విశ్వాసం ఉందో ఏమండి వారిని బట్టి అనేక మందికి స్వస్థత కలుగుద్ది. ఇప్పుడు మీలో విశ్వాసం ఉంది, మీ తెలుసున్న వారు ఎవరికో రోగం ఉంది, మీరు ప్రార్థన చేశారు, వెంటనే రోగం పోద్ది. మీలో విశ్వాసం ఉంటే ఆ రోగం పోద్ది. అంటే మీలో ఉన్న విశ్వాసం అతన్ని బాగు చేసింది, స్వస్థపరిచింది. అంటే విశ్వాసము ఎవరిలో అయితే ఉందో ఏమండి వారిని బట్టి ఏం కలుగుద్దట? స్వస్థత కలుగుద్ది. విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం, విశ్వాసం ఉంటే స్వస్థపరచబడతాం. అది మనకైనా కానీ, మనలోనే రోగం ఉందండి, దేవునికి ప్రార్థన చేస్తాం విశ్వాసంతో, దేవుడు తీసేస్తాడు. ఎవరిలోనో రోగం ఉంది ఇంకొకరిలో, వారికి ప్రార్థన చేస్తాం, దేవుడు తీసేస్తాడు. విశ్వాసం ఉంటే ఇలాగున అనేక మందికి స్వస్థత కలుగుద్ది, కలగ చేయగలం. ఇదే 2వ మాటలో మనకి ఇంకా కనిపిస్తాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యంలో ఇదే వాక్యం మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యం కూడా మనకు బోధిస్తూ ఉంది. ఎవరిలో అయితే విశ్వాసం ఉన్నదో వారు అనేక కార్యములు చేస్తారు, నాకన్నా ఎక్కువగా కార్యములు చేస్తారని యేసు ప్రభువారు చెప్పారు. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఎవరిలో అయితే విశ్వాసం ఉన్నదో వారందరూ కూడా అనేక కార్యములు, అనేక అద్భుత కార్యములు, అనేక ఆశ్చర్యమైన కార్యములు చేస్తారు, చేయగలుగుతారు. నీలో విశ్వాసం ఉందా? నీవు కార్యాలు చేయొచ్చు. నాలో విశ్వాసం ఉందా? నేను కార్యాలు చేయొచ్చు. మనలో విశ్వాసం ఉందా? మనం కార్యాలు చేయవచ్చును. అనేక మందిని బాగు చేయొచ్చు, అనేక మందికి స్వస్థత కలగచేయచ్చు, అనేక మందిని విడిపించవచ్చు, అనేక మందికి ప్రార్థన చేసి ఏమండి వారిలో ఉన్న రోగాలన్నీ కూడా బయటికి వెళ్ళగొట్టవచ్చును. ఎవరైతే విశ్వాసపూరితమైన భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారంతా ఏమండి అనేక కార్యాలు చేసేవారిగా కనిపిస్తూ ఉన్నారు. ఇలాగ మనం ఆలోచన చేస్తే ఇంకా అనేక మాటలు మనకు కనిపిస్తాయి. 3వ మాట కూడా మనం చూస్తే విశ్వాసం ఉంటే ఆశీర్వాదం పొందుకుంటాం. ఎవరు దీవించబడతారు, ఎవరు ఆశీర్వదింపబడతారు అనేది మనం చూస్తే గలతీ 3వ అధ్యాయం 9వ వాక్యములో
కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. అంటే ఎవరు దీవించబడతారు, ఎవరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? ఇలా మనం ఆలోచన చేస్తే విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. దీవించబడాలి అని ఉందా? నీలో విశ్వాసం ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని ఉందా? నీలో విశ్వాసం ఉండాలి. నేను సమృద్ధిని చూడాలి, నేను ఘనపరచబడాలి, నేను ఒక అధికారి అవ్వాలి, నాకు ఉద్యోగం కావాలి, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నేను రావాలి, అయితే నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉంటే ఏదైనా చేయవచ్చును, ఏదైనా దేవుని యొద్ద నుండి పొందుకోవచ్చును. నీలో విశ్వాసం ఉంటే ఎన్నో కార్యాలు చేయవచ్చు, పొందుకోవచ్చు. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి ఇద్దరు కుమారులు కూడా వేరే దేశంలో చదువుతూ ఉన్నారు. వారిద్దరికీ కూడా మరి స్కూల్కి ఫీజులు కట్టాలి. ఒక రోజున మాస్టర్ ఫోన్ చేశాడు, అయ్యా చెరు యొక్క ₹1,00,000 కట్టాలి, మరి 2 లక్షలు పంపించండి మీ ఇద్దరు అబ్బాయిలకి, పెద్ద అబ్బాయికి ₹1,00,000, చిన్న అబ్బాయికి ₹1,00,000 కట్టాలి అని అన్నాడు. ఈయన వెంటనే అలాగేనని చెప్పాడు. కానీ చేతిలో డబ్బులు లేవు. చేతిలో ఏమి లేవట, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఫోన్ చేశారు, డబ్బులు లేవు, డబ్బులు కట్టాలి, మరి ఎలాగా అని అంటే, నేను చెప్పానా ఎందుకు, ఏదో చిన్న స్కూల్ వేసుకుంటే సరిపోయేది కదా, ఇప్పుడు ఎలా కడతారా మీరు ఇంత డబ్బు, ఏమన్నా 10 పరక కాదు కదా, 2 లక్షలు ఒకసారి ఎలా వచ్చేస్తుంది, గట్టిగా వారం రోజులు కూడా టైం ఇవ్వలేదు ఆయన అని అనగానే ఈయన ఏం కంగారు పడకు, సర్లే దేవుడే కడతాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు, మనం దేవుని పని చేస్తున్నాం, మన పని దేవుడు చేస్తాడు, ఆయన ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేస్తావని నేను చెప్తా ఉన్నాను, ఇలాగ అవిశ్వాసంగా మాట్లాడతావని నేను ఏం చెప్పట్లేదు అని అన్నాడు. సర్లే నీ ఇష్టం అన్నట్లుగా మాట్లాడింది ఆమె. సరిగ్గా ఆదివారం అయింది, సోమవారం వచ్చింది, వచ్చే సోమవారం కట్టాలి. మంగళవారం వచ్చింది, బుధవారం వచ్చింది, గురువారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది. పాస్టర్ గారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆదివారం నాడు ఖచ్చితంగా ఆరాధనలో దేవుడు కార్యం చేస్తాడు, ఎవరో ఒకరు మొత్తం మీద దేవుడు ఇప్పిస్తాడు వాళ్ళ ద్వారా అన్న నమ్మిక ఉంది. ఆరాధన జరుగుతూ ఉంది, సాక్యాలు జరిగాయి, పాస్టర్ గారు నిలబడ్డారు, వాక్యాన్ని కూడా మాట్లాడేశారు. ఇక లాస్ట్లో ప్రార్థన కూడా చేశారు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరేమి ఇవ్వలేదు. యథావిధిగా ఎప్పుడు ఎలాగొస్తాయి కానుకలు అలాగే వచ్చాయి, ఏదో ఆ వారానికి సరిపడా. ఏంటిది ఇలా జరిగింది, సర్లే దేవుడు ఇస్తాడని అనుకున్నాను, ఇవ్వలేదు. అయినప్పటికీ దేవుడు ఇస్తాడు, నా దేవుడు నన్ను వదిలేయడు అన్న విశ్వాసం కలిగే ఉన్నాడు. ఇలాగా భార్య వచ్చి, ఏదో దేవుడు ఇచ్చేస్తాడన్నావు కదా అదో అన్నాడు ఆరాధనలో, ఏది వచ్చేసిందా, మూట పడ్డదా పడలేదా, ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడిపోద్ది అనుకుంటున్నావా మూట, ఒక్కసారి 2 లక్షలు ఎవరికి ఇచ్చేస్తారట, ఏదో చిన్న చిటక వచ్చి కానుకలు ఇస్తారు కానీ 2 లక్షలు ఇవ్వాలంటే ఎలాగిచ్చేస్తారట అని అంది. ఎందుకే బాబు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అవిశ్వాసంగా, దేవుడు గొప్ప దేవుడు, నీకు నాకు 2 లక్షలు పెద్దగా అమౌంట్ కనిపిస్తూ ఉంది, దేవునికి చిన్న అమౌంట్ అది, నేను కంగారు పడక ప్రార్థన చేయి, ఇంకా రేపు సమయం ఉంది కదా రేపు కట్టాలి అని అన్నాడు. ఆ రాత్రికి అయిపోయింది, తెల్లారింది, ఎవరు తేలేదు. మాస్టర్ ఫోన్ చేశాడు, అయ్యా ఈరోజే లాస్ట్ డేట్, అలాగేనండి కట్టేస్తాం, రోజు అయిపోతూ ఉంది, ఏం చేయాలి, సాయంత్రం 6 అయిపోయింది, ఏం చేయాలి. ఈలోగా మరలా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాస్టర్ గారు. ఇంట్లోనే ఉండి గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోగా ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు, సంఘ విశ్వాసే. అయ్యా పాస్టర్ గారు అని పిలిస్తే పాస్టర్ గారు బయటకు వచ్చారు. పాస్టర్ గారు గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు, ఎలా వచ్చారే ఏంటి కథ అని అంటే, ఆయనతో మాట్లాడాలండి, కూర్చోండి అయితే హాల్లో అని కూర్చోబెట్టింది. పాస్టర్ గారిని పిలిచింది, వచ్చాడు ఆయన. చెప్పండి ఇలా వచ్చారంటే మీరు, ఏంటి ఏమైనా సమస్య ఏమైనా ఉందా? ఏమీ లేదండి, ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్తాను కదా, నా పొలం ఏది కేసుల్లో ఉండిపోయిందనేసి ఆ కేసు ఈరోజు ఉదయాన్నే కొట్టేసారు, అయిపోయింది,
20 లక్షల ప్రాపర్టీ అది. నిజంగా దేవుడు నాది కాదు పోయిందేమో అని అనుకున్నాను నేను. అటువంటిది దేవుడు నాకు తీసుకొచ్చేసాడు. అందులో కొంత మీకు పట్టుకుని వచ్చాను, ఇదిగో డబ్బులు తీసుకోండి, 2 లక్షల కానుక అని 2 లక్షల కానుక ఇచ్చాడు. 20 లక్షలు ప్రాపర్టీ కలిసి వచ్చిందని 2 లక్షల రూపాయలు దేవునికి కానుకగా ఇచ్చాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి తీసుకుని వెంటనే ఎక్కడికి వెంటనే ఆ ఫీజు కట్టేశాడు. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ప్రార్థన చేస్తే ఎలాగున కార్యాలు జరుగుతాయా? ప్రార్థన చేస్తే కాదు, ఆ ప్రార్థన విశ్వాసంతో చేస్తే జరుగుతాయి. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యములు చేస్తాడు. ఆ పాస్టర్ గారికి ఒకటి తెలుసు, ఏంటి? విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది అనేది తెలుసు. కానీ ఆయనకి తెలియంది ఏంటో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీతిమంతునిగా తీర్చబడతాం. ఆఖరి ప్రార్థన చేసిన సంసోను కూడా ఆ రోజు కార్యాన్ని పొందుకున్నాడు, రైట్? కానీ నీతిమంతునిగా తీర్చబడ్డాడు అదే రోజున. కారణం ఏంటి? తాను చేసిన ప్రార్థనలో విశ్వాసం ఉంది, అందుకే నీతిమంతుల పట్టీలో ఎక్కించబడ్డాడు. ఈరోజు మన ప్రార్థన ఎలాగుంది? విశ్వాసపూరితమైన ప్రార్థన కాదా? మనం చేస్తున్న ప్రార్థనలో విశ్వాసం ఉందా? మనం మాట్లాడుతున్న మాటల్లో విశ్వాసం ఉందా? మనం చేస్తున్న పనుల్లో విశ్వాసం ఉందా? లేదంటే అవిశ్వాసంగానే మాట్లాడుతున్నామా? అవిశ్వాసంగానే పనులు చేస్తున్నామా? అవిశ్వాసంగానే ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన ప్రార్థనలు ఎలాగున్నాయి? సంసోను చేసిన ప్రార్థన మాదిరి ఉందా? అయితే ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చబడతాం మనం. సంసోను పాపమే చేశాడు. వాక్య ప్రకారంగా చూస్తే దెలీలను మోహించాడు, పాపపు చూపు చూశాడు, తన మనసులో తప్పుగా ఆలోచించుకున్నాడు, పాపమే. అందుకే దేవుడు వదిలేశాడు సంసోన్ని, పట్టించుకోవడం మానేశాడు సంసోన్ని, శత్రువులకు అప్పగించేశాడు, 2 కళ్ళు పీకేసినట్లుగా చేశాడు దేవుడే. అయితే తాను చేసిన ప్రార్థన బట్టి సంసోన్ని మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని బలాన్ని ఇచ్చాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. మన ప్రార్థన ఎలాగుంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మన భక్తి ఎలాగుంది? మన పనులు ఎలాగున్నాయి? విశ్వాసంతో కూడినవేనా కాదా? ఒక్కసారి గ్రహించాలి. ఒక్కసారి మనం గ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ 3 మాటలు మనం మాట్లాడుకున్నాం. విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాము, విశ్వాసం ఉంటే స్వస్థపరచబడతాము, విశ్వాసం ఉంటే ఆశీర్వదింపబడతాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేక మార్లు మాట్లాడుకుంటూ ఉంటాం ఈ విశ్వాసం గురించి. అబ్రహాము ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నాడు ఈ విశ్వాసాన్ని బట్టి. సారమును తీసుకుని కోటలోకి రాజుగారు కోటలో పెట్టినప్పుడు, మరి సారమ్మ అయితే రాజుగారి కోటలో ఉంది, అబ్రహాం అయితే కోట బయట ఉన్నాడు. అయినప్పటికీ ఎలాగున్నాడట? విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంలో కోల్పోలేదు. లోపల ఉన్నప్పటికీ రాజు ముట్టుకోకుండా, నా భార్యను పాడు చేయకుండా నా దేవుడు కాపుదల పెడతాడు అన్న విశ్వాసంతో ఉన్నాడు. ఒక రోజు కాదండి, ఒక నెల కాదండి, బహుశా సంవత్సరాలే సారమ్మ కోట్లో, అబ్రహాము బయట. కానీ ఒక రోజున దేవుడే మాట్లాడాడు, రాజుతో మాట్లాడి, ఇదిగో సారా కోట్లో ఉంది కదా, అబ్రహాము భార్య. అబ్రహాం ఎవరో తెలుసా? నా ప్రవక్త. నువ్వు వెళ్ళి ఈ సారామును అప్పగించేసి ప్రార్థన చేయించుకో, నువ్వు బ్రతుకుతావు, లేదంటే నువ్వు చస్తావు, నీ ఇంటి వారు కూడా నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. దేన్ని బట్టి? అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని బట్టి. ఇంకేం చెప్తావు? బోల్డ్ అన్ని విశ్వాస వీరులు, బోల్డ్ అంతమంది. పౌలు గారు ఎటువంటి వాడు? దావీదు ఎటువంటి వాడు? అసలు దావీదు దేవునికి ఇష్టడయ్యాడంటే విశ్వాసాన్ని బట్టే కదా. మోసే ఎంతటి విశ్వాస వీరుడు! మోసే తల్లిదండ్రులు ఎంతటి విశ్వాస వీరులు! ఇప్పుడు మోసేని దాచిపెట్టారంటే తల్లి తండ్రి విశ్వాసం లేకుండా దాచిపెట్టారా? రాజ ఆజ్ఞ ఉన్నప్పటికీ, మగపిల్లలు ఎవరు బ్రతికినప్పటికీ ఇంకా కుటుంబాన్ని చంపేస్తాడు. రాజ ఆజ్ఞ, మగపిల్లలు పుట్టారంటే చంపేయాలి. కానీ మోసే తల్లి తండ్రి
ఏమాత్రము చంపకుండా దాచిపెట్టారు మోసేని. 3 నెలలు దాచారు రాజాజ్ఞకు భయపడకుండా. కారణం ఏంటి? వారిలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసమే ఆ ఇద్దరిని ఎలాగట నీతిమంతునిగా తీర్చిదిద్దింది. మోసే కూడా అంతే. ఎదిగిన తర్వాత రాజకోటలో పెరిగి తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ కోటనే వదిలేసి దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవిస్తా అని వచ్చేసాడు. ఎందుకని? రాబోయే దినములలో వచ్చే ఆ విలువైన ఆశీర్వాదాన్ని చూసి, ఆ బహుమానాన్ని చూసి రాజు కోటనే వదిలేశాడు. ఉన్న కోటను వదిలేశాడు, ఉన్న ఆశీర్వాదాన్ని వదిలేశాడు. అయితే రాబోయే బహుమానాన్ని, దేవుడిచ్చే బహుమానాన్ని నిదానించి చూశాడు. దేన్ని బట్టి? మోసేలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. అంటే ఇలాగ మనం మాట్లాడుకుంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. ఇప్పుడు రహబు ఉందండి, వేశ్య, కానీ నీతిమంతుల బట్టి లెక్కించబడింది. నీతిమంతురాలు రహబు ఎలా అయిపోయింది? వ్యభిచారి కదా ఆమె. అవును. ఇప్పుడు 2 వ్యక్తుల్ని యెహోషువ పంపించాడు. వేగులవారు చూసి రండి ఎరుకో పట్టణాన్ని. ఈ 2 వెళ్ళారు చూశారు. చూసిన తర్వాత ఎక్కడికి వచ్చేసారట? రహబు ఇంట్లోకి వచ్చేసారు, దాక్కున్నారు. ఎవరు తరుముతూ ఉన్నారట? రాజుగారు భటులు. ఈమె దాచిపెట్టేసింది. భటులు వచ్చి అడిగారు, ఇలా 2 ఏగులవారు వచ్చారా? రాలేదండి. అంటే రావటం అయితే వచ్చారు కానీ తర్వాత ఇలా వెళ్ళిపోయారండి. అయితే దాచిపెట్టి లోపల తర్వాత పైనుండి క్రిందకి దింపి పంపించేసింది. రాజుగారితో పని కదా. ఈమె ఎవరు? వ్యభిచారి. రాజుకి వ్యతిరేకంగా విరోధమైన వారిని దాచితే ప్రాణాలే పోతాయి కదా. మరి ప్రాణాలకి తెగించి ఎలా దాచింది? ఆ రాజు కన్నా ఈ 2 నమ్ముకున్న వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసిన దేవుడు ఈ రాజు నుండి నన్ను కాపాడలేడా? ఈ రాజు నుండి నన్ను రక్షించలేడా అన్న విశ్వాసం ఈ రహబులో ఉంది. అందుకే రాజుగారు మాటకు లోబడకుండా దేవుని మాటకు లోబడి దేవుని ప్రజల్లో 2 కాపాడింది కాబట్టి ఆమె నీతిమంతుల పట్టీలు ఎక్కించబడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. ఎలాగా? తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. ఇలాగను మనం చెప్పుకుంటూ వెళ్తే యాకోబు కానివ్వండి, ఇలాగను చెప్పుకుంటూ వెళ్తే ఇస్సాకు కానివ్వండి, ఇలాగను చెప్పుకుంటూ వెళ్తే 1 కాదు 2 కాదు అనేక మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరంతా కూడా విశ్వాసులు జాబితాలో ఉన్నారు అంటే ఇది కేవలము విశ్వాసం. కాబట్టి ఈరోజు 3 మాటలు మనం మాట్లాడుకున్నాం. 1, విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాము. 2వది, విశ్వాసం ఉంటే స్వస్థపరచబడతాము. 3వది, విశ్వాసం ఉంటే ఆశీర్వాదింపబడతాం. ఓకే, ప్రార్థన చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి మరి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి వినే ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, మా అందరికీ విశ్వాసాన్ని కలగచేయమని, మరింత విశ్వాసంలో ప్రయాణం చేయడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.